పోలీసు పరంగా ప్రాథమిక దర్యాప్తు చేయగా ఇది ఒక మర్డర్గా ఒక సాక్ష్యాధారం లభించడంతో ఆ కోణంలోని మేము వెరిఫై చేయడం జరిగింది. ఈ కామెడీ శ్రీను చనిపోయిన ఆయన యావేష్ జాన్ కూడా సత్యనారాయణ చీల్పికల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు. పక్కపక్కని యాజమాన్యం ప్రొవైడ్ చేసిన హౌసెస్లో ఉంటారు. ఎక్కిన వైఫ్తో ఈ చనిపోయిన వ్యక్తికి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో అనే ఒక డౌట్ అయితే ఆయన మైండ్లోని పాతికిపోయి ఉంది. అది ఆ అనుమానం మీద వీళ్ళిద్దరూ దారిలో వస్తుండగా ఒకరిద్దరు వాళ్ళు డైరెక్ట్గా గొడవపడడం కూడా చూడడం జరిగింది. వస్తుండగా దారిలో కోసంపురం కొండల దగ్గర రోడ్డు పైన రాడ్తో కొట్టి రోడ్డు పక్కనే తోసి పడేయడం జరిగింది. తను చనిపోయడం లేదని తర్వాత నిర్ధారణ చేసుకొని కూడా మరి ఇంకో 2 దెబ్బలు కూడా కొట్టాడన్నట్టు మనకి తన యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది.